ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఓకే ఇదే విషయంపై మల్లేష్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. మల్లేష్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే హబీబ్ గారు చెప్తున్నారో కేవలం మన దగ్గర ఉన్న సమాధానం ఏంటంటే మన సమాచారం ప్రకారం కేవలం ఒక నిమిషం హబీబ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. హబీబ్ గారు ఇప్పుడు మీ దగ్గరకు వస్తానండి. ఐఎన్టీయూసీ హబీబ్ గారు ఒక నిమిషం మన మిత్రులు ఎవరైతే ఉన్నారో మంద రవికుమార్ గారు ఉన్నారండి. సార్ మంద రవికుమార్ గారు ఉన్నారండి. మల్లేష్ గౌడ్ గారు సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారు హబీబ్ గారు కేవలం మన దగ్గర ఉన్న వివరాల ప్రకారం కేవలం కొంతమంది మాత్రమే చనిపోయారని తెలిసింది. కాకపోతే అతను 64 మంది చనిపోయారని చెప్తున్నారు. వాస్తవానికి చనిపోతున్నారు, చాలా మంది చనిపోతున్నారు వాస్తవమే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యల పట్ల పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఉన్నదా లేదా అంటే ఇంతకుముందు గతంలో పున్నం ప్రభాకర్ గారు ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడుతాను మీరు సమ్మెను విరమించుకోండి అని చెప్పిన పదంలోనే వారి మాటను నమ్మినాక ఆటో డ్రైవర్లు మీరందరూ సమ్మెను పోస్ట్పోన్ చేసుకున్నారు. కానీ ఈ రోజు వరకు సమస్య మాత్రం పరిష్కారం. ఈ విషయంపై మీరేమంటారండి? రాష్ట్ర ప్రభుత్వము మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు కానీ ఈ రోజు వరకు డ్రైవర్ల సమస్యల మీద మాట సిద్ధంగా ఉన్నది. గత 9 సంవత్సరాలు రవాణా శాఖ మంత్రి ఏ రోజు ఏ యూనియన్ నాయకుతో మాట్లాడలేని ఘనత బీఆర్ఎస్ది. మీకు ఈ రోజు ఇప్పటి యూనియన్ నాయకుడు ఏ యూనియన్ నాయకుడు అయినా మంత్రి గారు కూర్చోబెట్టి మాట్లాడి అన్ని సమస్యలు ఇది చెరవేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డేటా కావాలి. ఒకసారి ఒక పాలసీ తయారు చేసినాక దానికి ఇబ్బందులు రావద్దు, ప్రతి ఒక్క డ్రైవర్ న్యాయం జరగాలి, ప్రతి కుటుంబం న్యాయం జరగాలని చెప్పేసి మా ప్రభుత్వం చూస్తుంది సార్. మంత్రి గారు ఇలా బిఎంఎస్లు అయినా ఏడీసీ అయినా సిఐడీలు అయినా ఏడు అయినా ప్రతి ఒక్కరితో గవర్నమెంట్ మాట్లాడుతుంది. ఇది ఒక్కరోజుతో పోయేది కాదు సార్. సంక్షేమ బోర్డు అనేది మా భార్య పిల్లలకు మాకు యాక్సిడెంట్ అయినా బీమార్ వచ్చినా లేకపోతే ఏం జరిగినా ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సాయం అందడానికి బోర్డు ఏర్పాటు చేస్తుంది సార్. ఆ విధి విధానాలు తయారైతూనే ఉన్నాయి. వాళ్ళు అడిగినారు అన్ని ఈ జేఏసీ మీటింగ్లో పొన్నం ప్రభాకర్ మంత్రి వారిలో పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారంటే మీ డిమాండ్స్ని వ్యక్తిగతం కాకుండా ఒక లెటర్ రూపంగా గవర్నమెంట్కి అందజేయని చెప్పింది సార్. ఇంతవరకు ఎన్ని యూనియన్లు అందించలేదో తెలియజేయమని చెప్పండి సార్. ఈరోజు కావాలని చెప్పేసి గుర్తుదాల్చున్నారు. బీజేపీ పార్టీ ఉన్నది, రాష్ట్రం కాదు సార్, దేశం మొత్తంలో రవాణా అనేది ముఖ్య రెండో భాగం సార్. రైతుల తర్వాత రవాణా ఉంది. ఇక రవాణా లేదంటే బస్సు, కారు, ఆటో లాగా అన్నీ సార్. కానీ ఒక పాలసీ తీసుకోవచ్చు సార్. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నొక్కుతున్నారు వీళ్ళు? ఈ దేశం మొత్తం ఉన్నది కదా, వీళ్ళు ఒక పాలసీ తీసుకొని దేశం మొత్తం ఆటో డ్రైవర్ లారీ ఈ రవాణా కార్యంలో పనిచేసే వారికి ఒక చట్టం తీసుకురావచ్చు కదా. గీకీ వర్షాలకేమో కనీసం హైదరాబాద్ చండనారాలో మాత్రం తిరిగే గీకీ వర్ష కోసమో చట్టం తీసుకొస్తారు వాళ్ళ భద్రత కోసానికి. మేము 30 సంవత్సరాలు పనిచేస్తున్నాము. బీజేపీ వచ్చేసి 11-15 సంవత్సరాలు వస్తున్నారు సార్. ఈ రోజు వరకు ఈ రవాణా రంగం మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నది? ఈ రోజు రాజకీయం మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయం మీరు మాట్లాడుతున్నారు. కేంద్రంలో మాకు సంబంధం లేదు, రాష్ట్రంలో వాళ్ళు సంబంధం. డ్రైవర్ల గురించి మీరేం చేశారు? తెలంగాణ ఉన్న 8 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఏం చేశారు చెప్పండి మీరు. 8 లక్షల ఆటో డ్రైవర్లు, 20 లక్షల లారీ, బస్సు, కారు డ్రైవర్ అందరికీ న్యాయం చేస్తానికి రేవంత్ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా తొందరలో మల్లేష్ గౌడ్ గారు ఒక్క నిమిషం అండి. మంద రవికుమార్ గారు